ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో న్యాయ విజ్ఞాన సదస్సు, చట్టాలపై అవగాహన కల్పించిన వక్తలు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివాదం, కాలనీ వాసులపై దౌర్జన్యం చేయడం సరికాదని వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చివరి రోజు కావడంతో హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ. ఆర్మూర్ పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ, ఆడపడుచులకు అందజేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీరారెడ్డి నగర్ కాలనీలో సుమారు 2300 గజాల పార్కు విషయంపై వివాదం నెలకొంది. ఈ వివాదంపై సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపులు రాములు మాట్లాడుతూ, గతంలో శ్మశాన వాటికలు లేవని ఇప్పుడు వచ్చాయన్నారు. కాలనీ వాసులు ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ సర్వే ఆధారంగా రాళ్లు పడడం జరిగిందని తెలియజేశారు. ఇందులో కాలనీ వాసులపై దౌర్జన్యం చేయడం, వారిపై కేసులు పెడతామని బెదిరించడం సరికాదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి శ్మశాన వాటికలు మనకు వచ్చినాయి. అయితే ఈ విషయంలో వీళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం, వాళ్ళు ఏసీపీ గారిని ఆశ్రయించడం, ఎంఆర్ఓ గారిని ఆశ్రయించడం, కమిషనర్ గారిని ఆశ్రయించి మరి గ్రామ పెద్దలందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చి మాకు కూడా లెటర్ ఇస్తే ఈరోజు వాస్తవ పరిస్థితి ఏముంది ఇక్కడ కాలనీలు అని చెప్పి మేమందరము ఫెడరేషన్ సభ్యులము, కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ నిలబడి అంతా పరిశీలన చేయడం జరిగింది. మన కాలనీ పార్కు సమస్య ఉంది అని మేము మన ఫెడరేషన్కి రిక్వెస్ట్ పెట్టంగానే మన ఫెడరేషన్ చైర్మన్ రాపుల్ రాములు గారు మరియు వాళ్ళ బృందంతో ఇక్కడ మన కాలనీ పార్క్ దగ్గర వచ్చి విజిట్ చేశారు. ఏంది అంటే ఫిజికల్ పొజిషన్ పైకి వచ్చి ఏంది నిజమేనా కాదా అని తెలుసుకొని తను మన రాపుల్ రాములు గారు వచ్చి చెక్ చేశారు. తను యాజ్ పర్ ఎంఆర్ఓ ఏదైతే ఉందో వాళ్ళు హద్దులు నిర్ణయించారో, మన కమిషనర్ గారు ఏదైతే హద్దులు నిర్ణయించారో దాని విధంగానే పోతున్నామని మన రాపుల్ రాములు గారు మాకు సపోర్ట్గా ఇచ్చి మరియు మా కార్పొరేటర్ గారి వారు ఇట్లా మాకు ఈ కాలనీ అసోసియేషన్కి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. మేమందరం సమష్టిగా మన కాలనీ అభివృద్ధి చేసుకోవాలని మా కార్పొరేటర్ గారు అందరితో కాలనీ డెవలప్ చేయాలని కోరుతున్నాను. సమాజంలోని ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ గుండె దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ప్రధాన ఆసుపత్రిలో ఒక్కటైన SLG ఆసుపత్రిలో సైక్లింగ్, రన్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ఉండే హార్ట్ డే ఈసారి అనుబంధానికి గుండెను ఉపయోగించండి అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన గుండె, ఆరోగ్యకరమైన వాతావరణంను ప్రోత్సహించేందుకు SLG ఆసుపత్రి ఆధ్వర్యంలో 10 కిలోమీటర్లు సైక్లింగ్, 5 కిలోమీటర్లు రన్ నిర్వహించారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచమంతా ఎదుర్కొన్న ఆరోగ్య రంగ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అత్యవసరంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఇక జగిత్యాల జిల్లాలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆజాదీగా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు సూచనల మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 నుండి నవంబర్ 2 వరకు జగిత్యాల జిల్లాలో ప్రతి గ్రామానికి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మొదటగా శంకరపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి గన్నారపు సుదర్శన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సివిఎల్ చట్టాలపై అవగాహన, ఉచిత న్యాయ సేవ గురించి తెలియజేశారు. దయచేసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో गारू बार प्रेसिडेंट सुरेंद्र सेक्रेटरी जनरल सरपंच एमपीटी आदि का महोत्सव अमृत महोत्सव प्रोग्राम स्टार्ट आएंगे। తర్వాత ये सारे जितने भी 11 मंडल जितने भी जगित्याल डिस्ट्रिक्ट में हैं उस सब में स्टार्ट हो रहा है और इसके अंदर हर गांव में जा के लीगल लिटरेसी कैंप कंडक्ट करेंगे। पैनल एडवोकेट एंड एडवोकेट लीगल नॉलेज के बारे में यहाँ पे बात करेंगे और इसके अंदर कुछ ऐसे विषय हैं गांव की वजह जो गांव के लोग हैं उनको लीगल नॉलेज थोड़ी कम होती है जिसकी वजह से केस कभी कभी हो जाते हैं। लीगल नॉलेज होने की वजह से किसी के साथ इनजस्टिस ना हो इसके लिए लीगल लिटरेसी कैंप कंडक्ट कराए जा रहे हैं। जिसको भी कोई भी प्रॉब्लम है और जिसके पास माध्यम नहीं है तो वो एडवोकेट को अप्रोच कर सकते हैं और लीगल लिटरेसी लीगल सर्विसेज श्रीनिवास यहाँ पे हैं वो उनको अप्रोच कर सकते हैं। ऑन द सब्जेक्ट कवर्ड मोस्टली बाय भास्कर रेड्डी गारू एंड भूमయ్య గారు तो थैंक यू। ఇక కోటగిరిలో ఇటీవల జరిగిన వర్గపోరులో గొడవకు కారణమైన కట్టం మనోహర్ బోధన్ డివిజన్ రిపోర్టర్ తెల్ల రవిని వెంటనే అరెస్ట్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆ వర్గంలో 3 అరెస్ట్ చేశామని మిగతా వారి కోసం వెతుకుతున్నామని తొందరలోనే వారిని పట్టుకుంటామని ఎస్ఐ రాము చెప్పారు. ఇక జగిత్యాలలో గ్రామ సర్పంచ్ గుండ్ల లక్ష్మీ రాజేశం ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ నక్క శంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారని, తెలంగాణ ఆడపడుచులు చల్లగా ఉండాలనేదే ఆయన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జలేందర్, ఉప సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు. మామిడి లలితమ్మ తీసుకున్న ఈనాడు చీరల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి తీసుకున్న ఈ పథకం బతుకమ్మ చీరలు పంపిణీ చేసినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి అతిథులుగా వెల్లుమట్ల గ్రామానికి విచ్చేసిన జెడ్పీటీసీ జలంధర్ అన్న గారికి, అలాగే పిఎస్ఏ చైర్మన్ రాజసుమన్రావు గారికి, ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి గారికి, సర్పంచ్ లక్ష్మి గారికి, నారాయణ రెడ్డి గారికి, కమలాకరరావు గారికి, అలాగే మన గ్రామ ప్రజలందరికీ, మహిళలకు, ముఖ్యంగా మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మన గ్రామ ప్రజలందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని విచ్చేసి ఇక జనగామ జిల్లాలోని గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి, అహింస, సత్యం, ధర్మం తప్పక పాటించాలని, గాంధీ చెప్పిన మాటలను అందరూ అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ శివ, లింగయ్య పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు విద్యార్థి నిరుద్యోగ సైరన్లో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ని చందుర్తిలో అరెస్టు చేశారు. పట్టభద్రుల అరెస్ట్ సరికాదని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్ ఖండించారు. వారిని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ చందుర్తి పోలీసులను ప్రశ్నించారు. పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల నడిబొడ్డున ధర్నా కార్యక్రమం నిర్వహించడం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈరోజు గాంధీ పుట్టినరోజు, ప్రజాస్వామ్యానికి ఒక ఉన్నతమైనటువంటి రోజు. మరి గౌరవ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి, నిరుద్యోగ సమస్యలు తీర్చాలని చెప్పి, నిరుద్యోగులకు ఏదైతే పెన్షన్ అయితే ఉందో 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటే, అందులో భాగంగా
జీవన్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ హైదరాబాద్ పోయేటువంటి క్రమంలో అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ మాకు ఉద్యోగాలు ఏమంటే బర్రెలు ఇస్తున్న కేసీఆర్, మాకు ఉద్యోగాలు ఏమంటే మందులను కుక్కలు కేసీఆర్, అది నీ దగ్గర ఉంచుకో, మాకు ఉద్యోగాలు ఏం చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో ఇదే విధంగా చేస్తే కేసీఆర్ నిన్ను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పొందవచ్చని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్. ఇక సైదాబాద్ సింగరేణి కాలనీలో డీసీపీ రమేష్ పర్యవేక్షణలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అక్రమ మద్యం, గంజాయి, గుట్కా అమ్మకాలు నిషేధించే క్రమంలో పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. సింగరేణిలో 100 మంది అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. అందులో 20 మందిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. మద్యం బాటిళ్లు, నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. उधर से 100 को 200 रुपये को संपाद को पैसा खर्च कर लेता वहां से कौन ये लक्षाधिकारी कौन एरेज गए कैसा नहीं कोनी మంచిగా పంచడం ఉద్దేశంతో हमसे आता नहीं आज దాని కాటనే సంచలన కిదే చాబ ఏమా సిగరెట్ లేచే వాళ్ళు గుడుంబ ఇచ్చే ఆచో గెచ్చిగా అనుకోని తప్పు మత్ కరో ఆచో పంచో మంచిగా दूर में नहीं आता है पंचन आता सिंगरणी काली नमा जमी जाग सेना छगोनी అయినా पड़े सामने ఎందుకోసం మాటిమాటికి వస్తున్నాము మీరెవరు కూడా ఎందుకని మీరు గట్టిగా ఎవరు మీరు వెళ్తున్నారు కాబట్టి ఏం చేస్తారు సార్ పేదలు నివసిస్తారు ఇక్కడ స్లమ్ ఏరియా అని గుర్తింపు ఇక్కడ చాలామంది 200-300 కిలోమీటర్ల దూరం నుంచి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పూట చేత పట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీళ్ళందరూ ఇట్లా ఉంటున్నప్పుడు వీళ్ళ చిన్న చిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొందరు అసాంఘిక శక్తులు వీళ్ళ మధ్యనే జీవిస్తూ వీళ్ళ మీద దాడులు చేయడము, వీళ్ళ మీద డామినేట్ చేయడం, వీళ్ళ బతుకును దుర్భరం చేయడం లేదా వీళ్ళకి చెడు అలవాటు చేయడం అటువంటి చేస్తున్నారని చెప్పేసి ప్రజలే మాకు తెలియజేసినందుకు మేము ఇక్కడికి వచ్చి ఒక ఇంటింటికి కట్టడి ముట్టడి కార్యక్రమం అంటే కార్డన్ సర్చ్ ప్రతి ఇల్లు తిరిగినాము. ఈ తిరిగిన క్రమంలో కొన్ని చోట్ల మనకు ఇక్కడ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుపుతున్నారు. దానిలో ముఖ్యంగా లిక్కర్ సీసాలు, విస్కీ సీసాలు, బీర్ సీసాలు ఇవన్నీ కూడా పక్కలున్న వైన్ షాప్లో, లైసెన్స్ వైన్ షాప్లో తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం. అవి ఎందుకోసం అమ్ముతున్నారంటే వేరే చోట బంద్ అయిన తర్వాత 11 తర్వాత అక్కడి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు వస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక అలవాటు చేశారు. అదొకటే కాదు, ఇక్కడ పని చేసుకుని వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ లోపలనే అమ్మడం చేయడం అందుబాటులో, మళ్ళీ ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అటువంటి బెల్ట్ షాపులు చాలామంది నడుపుతున్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. పేర్లు, అడ్రస్లు అన్నీ కూడా నోట్ చేసినాము. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర చివరి రోజు కావడంతో హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయ, బీజేపీ సీనియర్ నాయకులు మట్టం వెంకటేశ్వర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన అంతం చేయడానికే యాత్ర చేపట్టామన్నారు. అటువంటి ప్రజా సంగ్రామ యాత్ర మొదటి దశ ముగింపు సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బహిరంగ చర్చకు సిద్ధము. ఫస్ట్ మీ ప్రజాప్రతినిధులు అడుగుర్రి, వాళ్ళు ఏ పండుగ గ్రామ పంచాయతీ నడిపిస్తున్నారు, మీ ఇంటి కూడా వేసే బుక్కని అడుగుర్రి, ఈ కరోనా కాలంలో ఇచ్చే బియ్యం అడుగుర్రి. బహిరంగ చర్చకు సిద్ధం. టీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాం, 2004 కంటే ముందు మీ ఆస్తులు ఎంత, దా విషయం మీద బహిరంగ చర్చకు సిద్ధం. కూర్చుందాం, ముస్తాబాద్ తెలంగాణ తల్లి విజయంగా కూర్చుందాం. ఇప్పుడున్న ఆస్తుల వివరాలు ఎక్కడి, అంత కమిషన్ల మీద దోచుకుంటున్నారు, ప్రజల్ని నాశనం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మీ టీఆర్ఎస్ పార్టీ తగిన బుద్ధి చెప్తాం. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంగా వస్తుందని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు మొదటి
దశ లోపల చివరి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ హుస్నాబాద్లో జరిగేటువంటి బహిరంగ సభకు ఇక్కడి నుంచి గంభీరపేట ముస్తాబాద్ ఈ మండలాలన్నింటినీ కూడా విశేషమైనటువంటి కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో కదిలిపోతున్నటువంటి సందర్భం. నిజానికి ఈ పాదయాత్ర మొదలుపెట్టి ఈ చివరి రోజు వరకు దాదాపు రాష్ట్రం అంతటా కూడా టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. బండి సంజయ్ గారు మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఇదేదో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడానికి మాత్రమే కాదు, దుర్మార్గమైనటువంటి రాష్ట్ర పాలనను, అవినీతిపరమైనటువంటి కేసీఆర్ పరిపాలనను, తర్వాత ప్రజా అవసరాలను తీర్చలేనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేనటువంటి ఒక ఉద్యమం. మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ అజ్మీరా భారతి బాలు, ఉప సర్పంచ్ బాధావత్ మోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతం కంటే ఈసారి చీరల పంపిణీ చాలా బాగా జరిగిందని, ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. కుమారి మాస్క్ లేదా ఎంపీడీఓ చూస్తాడు, ఏం లేదు. వెనక భీమ్ ఓ పంచాయత్ సెక్రటరీ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటి ఆడపడుచుకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఆడపడుచుకు చీరలు సక్రమంగా అందుతున్నాయని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇంద్రమ్మ, సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, వార్డు మెంబర్స్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎప్పుడు మైక్ రాని ఫోటోలో నేను మాజీ సర్పంచ్ని, మరియు 6వ వార్డు ప్రస్తుతం బ్లాక్ 6వ వార్డు మెంబర్ని. ఈ యొక్క బతుకమ్మ చీరల పంపిణీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఈ మన ఏదైతే బతుకమ్మ పండుగ కూడా అని చెప్పి ఈ సుమారు ఇప్పటి వరకు 100 నుంచి 150 వరకు పంపిణీ చేయడం జరిగింది. మరియు చీరలు కూడా ఇది మా చేనేత వాళ్ళు ఏదైతే నేసిందో అదే పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇది మంచిగా ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరియు ఇది ప్రతిసారి ఇది 4వసారి జరుగుతున్నది. జై తెలంగాణ. నేను మాజీ సర్పంచ్ని, మరియు 6వ వార్డు ప్రస్తుతం బ్లాక్ 6వ వార్డు మెంబర్ని. ఈ యొక్క బతుకమ్మ చీరల పంపిణీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఈ మన ఏదైతే బతుకమ్మ పండుగ కూడా అని చెప్పి ఈ సుమారు ఇప్పటి వరకు 100 నుంచి 150 వరకు పంపిణీ చేయడం జరిగింది. మరియు చీరలు కూడా ఇది మా చేనేత వాళ్ళు ఏదైతే నేసిందో అదే పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇది మంచిగా ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరియు ఇది ప్రతిసారి ఇది 4వసారి జరుగుతున్నది. జై తెలంగాణ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని గీసుకొండ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గండ్ర కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి తన స్వార్థంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. ఆయన వెంటనే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భూపాలపల్లిలో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ నాయకులు చాడ కోమరారెడ్డి, ఎంపీటీసీ హనుమా నాయక్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గండ్ర సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తల కోసం బండ్లు, కార్లు ఏమీ కూడా అరేంజ్ చేయకుండా కూడా పెట్టకుండా కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున
సభను విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడే కాదు, రేవంత్ రెడ్డి సభ ఎక్కడ పెట్టినా కూడా ఎవరు పిలవకుండా కూడా స్వచ్ఛందంగా కూడా అక్కడ కార్యకర్తలందరూ పాల్గొని అక్కడ విజయవంతం చేస్తున్నారు. అది చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆర్మూర్ పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచుల కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారంటూ కొనియాడారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగిత్యాల జిల్లాలో న్యాయ విజ్ఞాన సదస్సు, చట్టాలపై అవగాహన కల్పించిన వక్తలు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివాదం, కాలనీ వాసులపై దౌర్జన్యం చేయడం సరికాదని వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చివరి రోజు కావడంతో హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ. ఆర్మూర్ పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ, ఆడపడుచులకు అందజేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.